ప్రస్తుతం టెస్టుల్లో టీమిండియా జట్టు ఘోరంగా ఓటములను మూటగట్టుకుంటుంది. సొంత గడ్డపై కూడా కనీస పోరాటం లేకుండా చేతులెత్తేస్తుంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రస్తావన తెరపైకి వచ్చింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ తర్వాత భారత జట్టు వరుస ఓటములను ఫేస్ చేస్తుంది. స్వదేశంలో సౌత్ ఆఫ్రికా చేతుల్లో చిత్తుగా ఓడింది భారత్. తొలి టెస్టులో 124 పరుగులను ఛేదించలేకపోయిన భారత్ రెండో టెస్టులో 400+ పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ ఓటముల తర్వాత క్రికెట్ ఫ్యాన్స్ అందరూ విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ గురించి మాట్లాడుకున్నారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు తిరుగులేని టెస్ట్ టీమ్ గా ఎదిగింది. వరుసగా 5 ఏళ్లుగా టెస్టుల్లో టాప్ టీమ్ గా ఉండడమే కాదు, స్వదేశాల్లో వరుస సిరీస్ విజయాలు అందుకుంది. అలాంటిది ఇప్పుడు ఒక్క టెస్ట్ గెలవడానికి నానా కష్టాలు పడుతుంది. దీంతో విరాట్ కోహ్లీని తిరిగి టెస్టుల్లోకి తీసుకురావడానికి బీసీసీఐ ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బీసీసీఐ పెద్దలు విరాట్ కోహ్లీని టెస్ట్ రిటైర్మెంట్ వెనక్కి తీసుకోమని కోరారట. అయితే విరాట్ కోహ్లీ నిజంగా రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటాడా లేదా అనేది తెలియాలి.